అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం టీఎస్ పాలిసెట్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ ఫుల్ ప్రాసెస్ చూద్దాం ఒకసారి. ఎలా అప్లై చేయాలి, హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఒకసారి. చూడండి ఇప్పుడు. టీఎస్ పాలిసెట్ 2024 టీఎస్ పాలిసెట్ తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇక్కడ రిజిస్ట్రేషన్కి వెళ్ళి అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ ఆధార్ యాజ్ పర్ ఎస్ఎస్సిలో ఉన్నట్టు టైప్ చేయాలి. సేమ్ ఎస్ఎస్సిలో ఎట్లుంటే అట్లా టైప్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డులో ఉన్న మొబైల్ నెంబర్ కానీ లేదా మీ పేరెంట్స్ నెంబర్ కానీ తీసుకుంటే బెటర్. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. ఫోన్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అంటే ఆ నెంబర్ వెరిఫై అవుతుంది. సో ఆ నెంబర్తో ఇంకో అప్లికేషన్ కాదు. ఇక ఈమెయిల్ ఐడి ఆప్షనల్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. క్రియేట్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అనాలి. ఇక్కడ మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి మెసేజ్ కూడా వెళ్తుంది వాళ్ళకి. సేమ్ మెసేజ్ వాళ్ళకు కూడా వెళ్తుంది, మనకి ఇక్కడ నోటిఫికేషన్లో వస్తుంది. దీన్ని సేఫ్ సైడ్ కాపీ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను కాపీ చేసుకొని పెట్టుకుంటున్నాను. అందులో మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అది వస్తుంది. ఓకే అనండి. నెక్స్ట్ ఇక్కడ అదే నెంబర్ తోటి ఇప్పుడు లాగిన్ అవ్వాలి. సేమ్ నెంబర్తో లాగిన్ అయ్యి మీరు ఇంతకుముందు పాస్వర్డ్ ఇచ్చింది ఉంది కదా, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ లాగిన్. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, కేటగిరీ అండ్ స్పెషల్ కేటగిరీ. తర్వాత మనం అన్ని ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టీఎస్ఎస్ఎస్సి అయితే టీఎస్ఎస్ఎస్సి, తర్వాత ఇక్కడ 10th హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. 10th హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్ 2024, ఈ ఇయర్లోనే పాస్ అవుతారు కాబట్టి 2024. నెక్స్ట్ రెగ్యులరా సప్లిమెంటరా. ప్రజెంట్ అయితే రెగ్యులర్ పెడుతున్నాం, ఎందుకంటే రిజల్ట్ రాలేదు. ప్రజెంట్ వీళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి రెగ్యులర్. గెట్ డీటెయిల్స్ అనగానే వీళ్ళ డీటెయిల్స్ వస్తాయి. వీళ్ళ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి, సేమ్ పర్సనా కాదా. సేమ్ పర్సన్ అయితే హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ ఎంటర్ చేసినాం అన్నట్టు, లేదంటే వేరే వాళ్ళు వచ్చిందంటే హాల్ టికెట్ నెంబర్ రాంగ్ అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్ళాలి. నెక్స్ట్ పోర్షన్కి వెళ్ళిపోతాము. నెక్స్ట్ పోర్షన్లో కమ్యూనికేషన్ అడ్రస్. ఇక్కడ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ మెన్షన్ చేయండి. హౌస్ నెంబర్, నెక్స్ట్ స్ట్రీట్, నెక్స్ట్ లొకాలిటీ, పిన్ కోడ్. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ డిఫాల్ట్గా ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని మీ మండల్ సెలెక్ట్ చేసుకోండి. మీ మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ సేవ్ అయిపోతాయి. నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళేసరికి వీళ్ళ క్యాస్ట్ ఏంటో ఇక్కడ క్లియర్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్లో చూసి ఇక్కడ బీసీడీ ఉంది, నేను సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మీ సేవ అప్లికేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్కి బార్ కోడ్ కింద ఉంటుంది, CND 0 అని ఉంటుంది. ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కరెక్టా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ వెరిఫై క్యాస్ట్ అంటే ఇక్కడ క్యాస్ట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని అవుతుంది. సేమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే వెరిఫై అవుతుంది. రాంగ్ నెంబర్ ఎంటర్ చేస్తే కూడా అక్కడ వెరిఫై కాదు. అండ్ దట్ ఈస్ మ్యాండేటరీ, అది లేకపోతే ముందుకెళ్ళదు అప్లికేషన్. అండ్ ఇక్కడ రీజియన్ వచ్చేసి
తెలంగాణ వాళ్ళకి మళ్ళందరికీ ఓయూ ఉస్మాన్ యూనివర్సిటీ లోకల్ రీజియన్ మనకు ఓయూ పెట్టాలి. మైనారిటీ ఇక్కడ వాళ్ళు మైనారిటీ అయితే మైనారిటీ పెట్టాలి, లేకపోతే నాట్ అప్లికేబుల్ అని పెట్టాలి. అసిస్టెంట్స్ ఇన్ ఉర్దూలో అసిస్టెంట్స్ కావాలంటే అవసరం లేదు, నో అని పెట్టేసేయండి. టిపికల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్, లేకపోతే లేదు. ఎన్సీసీ ఉంటే ఎస్ అని, లేకపోతే లేదు. స్పోర్ట్స్ గేమ్లో ఏమన్నా మెరిట్ ఉంటే ఎస్, లేకపోతే లేదు. చిల్లర్ ఆర్మ్డ్ ఫోర్స్ పర్సన్స్ నో. పిఎంకేస్ నో. అపియర్స్ ఫర్ బయాలజీ, ఒకవేళ బైపీసీ వాళ్ళు బయాలజీ అప్లై చేసుకునే వాళ్ళు అయితే ఎస్ పెట్టాలి. మ్యాథ్స్ కదా, బైపీసీ వాళ్ళకి అవసరం లేదు, మ్యాథ్స్ వాళ్ళకి అవసరం లేదు. బైపీసీ వాళ్ళు అయితే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ రిలేటెడ్ ఎస్ పెట్టాలి ఇక్కడ. సో మ్యాథ్స్ వాళ్ళకి అవసరం లేదు. సేవ్ అన్నాను, ఈ పోర్షన్ కూడా సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తుంది అప్లికేషన్లో. ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకొని అన్నీ కరెక్ట్ ఉంటే టిక్ చేసి కన్ఫర్మేషన్ టిక్ చేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత కన్ఫర్మేషన్ ఎస్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం ఫీ పే చేయాలి. ఫీ పే చేసే ముందు ఇక్కడ ఎగ్జామ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సెంటర్ ఫస్ట్ మీ డిస్టిక్ ఉంటుంది. మీ డిస్టిక్లో ఎన్ని మండల్స్ ఉన్నాయో అన్ని మండల్స్ చూపిస్తుంది. సేమ్ సెకండ్ దాంట్లో కూడా సేమ్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అనదర్ మండల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ డిస్టిక్లో అయిపోయినాయి కదా, అయిపోతే నెక్స్ట్ నీ దగ్గరలో ఉన్న డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. కరీంనగర్ ఉంది దగ్గర, అక్కడ కరీంనగర్ పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ పే అండ్ జనరేట్ హాల్ టికెట్ అని పెట్టాలి. పే అండ్ జనరేట్ హాల్ టికెట్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు మనం పే చేసేయాలి. ఎస్ అని బిల్ డెస్క్ కానీ ఏది కానీ తీసుకొని పే చేయాలి. ప్రొసీడ్ టు పే చేసిన తర్వాత మీకు వెంటనే హాల్ టికెట్ వస్తుంది. మనకి ఇక్కడ డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, క్యూఆర్ కోడ్, వ్యాలెట్, యూపీఐ. నేనేం సెలెక్ట్ చేస్తాను అంటే ఇప్పుడు యూపీఐ సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు నేను ఈ క్యూఆర్ కోడ్తో పేమెంట్ చేస్తున్నాను. క్యూఆర్ కోడ్తో పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయిన వెంటనే మనకు హాల్ టికెట్ వస్తుంది. ఈ పాలిసెట్లో ఏంటి అంటే మనకు అప్లికేషన్ కంప్లీట్ అయిన వెంటనే హాల్ టికెట్ వస్తుంది. వేరే ఎగ్జామ్స్ కంటే అయితే ఏమవుతుందంటే దానికి 3-4 డేస్ ముందు హాల్ టికెట్స్ వస్తాయి. కానీ మనకి ఇక్కడ పాలిసెట్కు వెంటనే హాల్ టికెట్ రావడం జరుగుతుంది. అందుకనే పాలిసెట్ అప్లై చేసేవాళ్ళు లాస్ట్ డ్యూట్ కోసం వెయిట్ చేయకుండా తొందరగా అప్లై చేసుకోండి. తొందరగా అప్లై చేసుకుంటే మీ దగ్గరలోని సెంటర్ వస్తుంది.